అందరికీ నమస్కారం. ఈరోజు 17వ తారీఖు ఆగస్టు నెల 2024 శనివారం. ఈరోజు ద్వాదశి తిథి అన్నమాట. పూర్వాషాఢ నక్షత్రంతో కూడినటువంటి రోజు. మరి నిన్ననే మనమంతా కూడా వరలక్ష్మి వ్రతాన్ని చాలా గొప్పగా చేసుకున్నాం. మరి ఈ రోజుకి వచ్చేసరికి ద్వాదశి తిథి వచ్చింది. మరి ద్వాదశి భోజనాలు చేయాలి కదండి. ద్వాదశి భోజనాలు అంటే ఏమిటండి? చింతపండు వాడకుండా చక్కగా నిమ్మరసంతో చారు చేసుకుంటా ప్రత్యేకంగా ఉంటుందండి. ద్వాదశి భోజనాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ద్వాదశి రోజు భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్తేనే మంచిది. ఎంటీ స్టమక్తో వెళ్ళకూడదని చెప్పి శాస్త్రం. ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో అది వాళ్ళకే చెల్లుతుంది, అందరికీ కాదు. ముఖ్యంగా పూర్వాషాఢ అంటే శుక్రుడి యొక్క నక్షత్రం అన్నమాట. శుక్రుడి నక్షత్రం శనివారంతో కలిసి వచ్చింది. ఇది మహాయోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే శుక్రుడు శని చాలా గొప్ప స్నేహితులు కాబట్టి. మంచి పర్వదినం ఈరోజు. అన్ని శుభకార్యాలకు దస్తావేజులు, భూములు కొనడానికి, ఇచ్చుకోవడానికి, పుచ్చుకోవడానికి అన్ని రకాలుగా సూపర్గా ఉంది. కాబట్టి అన్ని పనుల మీద ప్రొసీడ్ అవ్వచ్చు. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే, మేషరాశి వాళ్ళకి ఇవాళ మంచి రోజు. విలువైన ఆస్తిపాస్తులు కొనడం కానీ, దస్తావేజులు రాసుకోవడం కానీ, భూమి క్రయ విక్రయాలని కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. ఈరోజు మీరు ద్వాదశి తిథి కాబట్టి చక్కగా భోజనం చేసిన తర్వాత అన్ని పనులు చేసుకోండి. ద్వాదశి రోజు విష్ణు సహస్రనామం చదవడం చాలా మంచిది. అది మీకు ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు మంచి రోజు, వ్యాపారస్తులు కూడా చాలా బాగుంది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల కొంత మానసికంగా టెన్షన్స్ అవి ఉంటాయండి కామన్గా. దాన్ని ఎక్కువగా మీరు పట్టించుకోవద్దు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండాలి. మరి ఎవరి విషయంలో కూడా అనవసరంగా దూర్చడం కానీ, మాట్లాడడం కానీ చేయకుండా కామ్గా ఉంటే మంచిది. లక్ష్మీ అమ్మవారి యొక్క నక్షత్రం కాబట్టి, పూర్వాషాఢ శుక్రుడి నక్షత్రం కాబట్టి, మరి ఈరోజు ద్వాదశి కాబట్టి చక్కగా భోజనం చేసి అమ్మవారి యొక్క మంత్రాలు, విష్ణు సహస్రనామం చదువుకోవడం ఎంతో మంచిది. భార్య ఉద్యోగస్తులకు మంచి రోజు, వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభాలు ఉంటాయి ఇవాళ. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కొత్త కొత్త పార్ట్నర్స్ మనకు ఎదురవుతారు. మేము మీతో కలిసి పనిచేస్తామండి అంటారు. మరి ధన ఆదాయం కూడా బాగుండి, కుటుంబ సంతోషం బాగుంది. అన్ని రకాలుగా యోగమైన రోజు. మరి ద్వాదశి రోజు కాబట్టి చక్కగా విష్ణు సహస్రనామం, లక్ష్మీ మంత్రం చదువుకోండి. ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి, అమ్మవారిది కాబట్టి. అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా విష్ణు సహస్రనామం చదువుకొని పనులు చేసుకోండి. కొంచెం నెగిటివ్ టైం ఉన్నా కూడా అది పాజిటివ్ అయిపోతుంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆరోగ్యమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అందరూ మంచివారే అనుకుంటాం మనం, కానీ మనకంటే మన వెనకాల ఒక శత్రువులు కొందరు ఉంటారు. మరి వాళ్ళని గుర్తించే కాస్త దూరంగా ఉంటే మనకు మంచిది. ద్వాదశి రోజు కాబట్టి ఉదయమే లేచి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకొని వెంటనే విష్ణు సహస్రనామం చదువుకొని బయలుదేరండి. ఉద్యోగస్తులకు మంచిది, వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ద్వాదశి అలాగే పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు బ్రహ్మాండమైన తెలివితేటలు పనిచేసి పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తూ అన్నీ అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. సుఖమైన ప్రయాణాలు కూడా ఇవాళ ఉంటాయి. మరి మీరు ఉదయమే లేచి ద్వాదశి కాబట్టి లక్ష్మీ అమ్మవారి మంత్రాలు చదువుకొని, మహావిష్ణువు సహస్రనామం చదువుకొని భోజనం చేసి బయలుదేరండి. ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు కూడా ఈరోజు బాగుంది. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంత శుభదినం అంటే ముట్టుకుంటే అన్ని లాభాలే. ఏ పని చేసినా మంచి లాభంతో ఉంటుంది. కాబట్టి గత అనుభవాలు వదిలేసి ఈరోజు ఉత్సాహంగా మీరు ద్వాదశి కాబట్టి అమ్మవారికి చక్కగా మహాలక్ష్మి మంత్రం చదువుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకొని విలువైన వస్తువులు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన రోజు కాబట్టి మీరు ఉద్యోగస్తులకి కష్టపడితే బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు బంధువుల ఇంటికి వెళ్ళాలి, స్నేహితులతో కలవాలి, చిన్ననాటి స్నేహితులను పలకరించాలంటే కొన్ని ఆలోచనలు వస్తాయి. మరి కొంత జాతకంలో అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. మంచి పరపతి కలిగి ఉంటారు. ద్వాదశితో కూడినటువంటి శనివారం కాబట్టి ఇవాళ చక్కగా లక్ష్మీ మంత్రము, మహావిష్ణు సహస్రనామం చదువుకోండి. ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు కూడా మంచి రోజులు.
వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో ఆనందకరమైన రోజు. అదృష్టం బాగా వరిస్తుంది. పెద్దలు, తండ్రులు, మామలు, మేనమామల దగ్గర నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తిపాస్తుల విషయాల్లో ఒక కొలికి వచ్చేటువంటి రోజుగా కూడా చెప్పొచ్చు. వాటికి మాట్లాడుకోవడానికి కూడా చాలా బాగుంది. ద్వాదశితో కూడినటువంటి పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి చక్కగా విష్ణు సహస్రనామం, లక్ష్మీ మంత్రం చదవండి. ధన ఆదాయం బాగుంది. ఉద్యోగస్తులకు మంచిది, వ్యాపారస్తులకు కూడా బాగుంది. ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. కాకపోతే కొంచెం వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ద్వాదశితో కూడినటువంటి పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి, శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, మహావిష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం, లక్ష్మీ మంత్రాన్ని చదువుకోవటం, భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్ళి పనులు చేసుకుంటే అన్ని శుభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు చాలా బాగుంది. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా ఇవాళ శనివారం కాబట్టి దంపతులుగా కలిసి చేయండి. దంపతులు కలిసి ఏ పని చేసినా చాలా బలం ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలు డిస్కషన్ చేయకుండా తగినన్ని మాటలు మాట్లాడుకుంటే ఏ గొడవ ఉండదు. ప్రేమికులకు మంచి రోజే. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అయితే మీరందరూ కూడా ఉదయమే లేచి అమ్మవారికి కలశం పెట్టి చక్కగా నిన్న పెట్టారు, ఇవాళ లక్ష్మీ మంత్రాన్ని కంటిన్యూ చేయండి. మహావిష్ణు సహస్రనామం చదువుకొని మీరు బయటికి వెళ్ళండి. ఉద్యోగస్తులకు మంచిది, వ్యాపారస్తులకు కూడా బాగుంది. కుంభరాశి వాళ్ళకి ఈరోజు చక్కటి ఆరోగ్యం, శత్రువులు మిత్రులు అయ్యేటువంటి అవకాశాలు, అప్పులు తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈరోజు చాలా మంచి రోజు. విశేషంగా ద్వాదశి రోజు, పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి, అమ్మవారి నక్షత్రం కాబట్టి లక్ష్మీ మంత్రాలు చదువుకోండి, విష్ణు సహస్రనామం చదువుకోండి. ఏ పనన్నా మొదలు పెట్టండి, సక్సెస్ మీదే. ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు కూడా బాగుంది. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంత తెలివితేటలు బ్రహ్మాండంగా ప్రదర్శిస్తారు. చక్కగా ఇవాళ రెస్ట్ తీసుకొని కాసేపు పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేద్దాం అన్న ఆలోచనలతో ఇవాళ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. దూర ప్రయాణాలు ఏదైతే చేస్తారో చక్కగా ఫలితాన్ని ఇస్తుంది. తెలివితేటలు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది. మరి మీరందరూ కూడా మహాలక్ష్మి కలశాన్ని పెట్టి, లేదా నిన్న పెట్టిన దానికి మీరు మహాలక్ష్మి మంత్రం చదువుకుంటూ విష్ణు సహస్రనామం చదవండి. మీకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.